శ్రీరామ సీతారామ. చిన్నప్పటి నుంచి ప్రాణంగా కలిసి మీ ఇద్దరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఒరే గురునాథం, గురువు గారు, పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీళ్ళు ఇంకా రారేమిట్రా? వస్తాం మాస్టారు. అలాగేనండి. మీరు అమ్మాయి పెళ్లికి తప్పనిసరిగా రావాలి. తప్పకుండా వస్తాను. వస్తాం మాస్టర్ గారు. ఉంటానమ్మా. ఒరే గురునాథం, ఆ వచ్చేదెవరు వాసుదేవనంటావా? లేకపోతే నేను వాసుదేవుని గురించి తలుచుకుంటూ ఉంటే అతనే నా కళ్ళకట్లా కనిపిస్తున్నాడంటావా? ఒకసారి చూడరా. గురువు గారు, వాడి దెబ్బకి మీకు మతి భ్రమించి అందరూ అలాగే కనిపిస్తున్నారు. అయినా వాడి గుడికి ఎందుకు వస్తాడండి? ఈ రోజు మనకు మూడింది గురువు గారు. వచ్చేది ఆ దుర్మార్గుడే. వీడు మన గుడిలోనే కాదు, ఈ భూప్రపంచం మీద ఎక్కడున్నా బతకనివాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావురా? ఇంకేమిటి చేస్తామండి, పంచలు ఎగ్గొట్టుకుని పరిగెట్టడమే. నాయనా, హోమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. మీరు వస్తే హోమం స్టార్ట్ చేయడమే అన్నారు. ఎంతకీ పంతుడు లేరి? ఏమో గురుగారు, తెలియదు. సరే, సమయం మించిపోతుంది. మీరు కూర్చోండి, హోమం మొదలు పెడదాం. అయ్యా, హోమం మొదలుపెట్టే ముందు మరొక్కసారి దీనికి సంబంధించిన నియమాలు చెప్పడం నా ధర్మం. ఈ హోమం చాలా శక్తివంతమైనది, పుణ్యప్రధానమైనది. హోమం జరుగుతున్నంతసేపు దృష్టి మరల్చకూడదు, ధ్యాస మారకూడదు, వేసుకున్న మఠం వేడకూడదు. పరమనిష్టతో అకుంఠిత దీక్షతో ఈ హోమం పూర్తి చేస్తే తప్పకుండా మీకు కార్యసిద్ధి లభిస్తుంది. హోమం మొదలు పెట్టగానే నీ భార్య నీ వైపు అడుగులు వేయడం మొదలు పెడుతుంది. పూర్తయ్యేసరికి నీ పక్కన స్థానాన్ని భర్తీ చేస్తుంది. 4 గంటల పాటు నిరాటకంగా హోమం జరగాలి. ఏ చిన్న అవాంతరం జరిగినా, హోమానికి భంగం కలిగినా దానివల్ల నువ్వు, నీతో కార్యం జరిపిస్తున్న నేను కూడా తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. కాబట్టి మరొక్కసారి ఆలోచించిన ఆయన. నిర్ణయం తీసుకున్నాక ఆలోచన మారదు, అడుగు వెనక్కి పడదు. 4 గంటలు కాదు, 4 రోజులు కాదు, 4 నెలలు, 4 సంవత్సరాలు, 4 యుగాలైనా సరే పట్టుదలతో ఈ హోమం పూర్తి చేస్తాను. నా దేవత నా కంటపడేలా చేసుకుంటాను. దృష్టి మరల్చను, ధ్యాస తగ్గించను, ధ్యానాన్ని వదిలిపెట్టను, పట్టుదలతో చేస్తాను. ఈ రోజుల్లో కూడా భార్య పట్ల ఎంత ప్రేమ, దూరమైన భార్య కోసం దీక్షతో హోమం చేతలు పెడుతున్న నీలాంటి భర్తలున్నారంటే నాకు చాలా గర్వంగా ఉంది నాయన.
అమ్మా జాను, ఈ రోజు నువ్వు పుట్టినరోజు. వెళ్ళి రావు చెట్టు కింద ఉన్న నాగదేవతకి ప్రదక్షిణలు చెయ్యి. అక్క కుదిరినట్టే నీకు మంచి సంబంధం కుదురుతుంది. త్వరలో పెళ్లి జరుగుతుందమ్మా. ఇప్పుడే నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు నాన్న. చూడమ్మా జాను, నీకోసం కాకపోయినా నా కోసమైనా ప్రదక్షిణ చెయ్యమ్మా. మీ అక్కా చెల్లెళ్ళిద్దరికీ కలిపి పెళ్లి జరిపిద్దాం అనుకున్నాను. అది కుదరలేదు. ఆ రాహుకేతువుల పీడ తొలగితే నీ మనసు మారొచ్చు. నా కోరిక తీరొచ్చు. వెళ్ళమ్మా. వెళ్ళు జాను. సరే నాన్న, మీకోసం వెళ్తాను. వీడమ్మ కడుపు మారా, వీడేమిట్రా ఇక్కడ హోమం చేయిస్తున్నాడు? వీడి కార్యదీక్ష చూస్తూ ఉంటే నిజంగానే మీనాక్షిని ఇక్కడ దాకా తీసుకొస్తాడేమో అనిపిస్తుంది. గురువుగారు, మీనాక్షి ఆవిడ రూపం తెలియదు కానీ ఆ అమ్మాయి ఇటే వస్తుందండి. ఒరేయ్, జింక పులి నోటికి చిక్కబోతుందిరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇదేమిటండి, ఆ అమ్మాయి ప్రదక్షిణలు ఇక్కడే చేస్తుంది. ఆ నీచుడు చూస్తే ఇంకేమనుందా? నాయన, ఏకాగ్రత తప్పుతోంది. తస్మాత్ జాగ్రత్త. లేదు పూజారి గారు, ఈ పరిసర ప్రాంతాల్లో నా భార్య ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకో నా దేవత ఇక్కడే ఉందని నా మనసు చెప్తుంది. ఏదో మాయ నిన్ను ఆవహిస్తుంది నాయన. మనసు అదుపులో ఉంచుకోకపోతే భంగపడక తప్పదు. ఓం శ్రీం హ్రీం క్లీం ధుం దుర్గాయే నమః. ఏ జన్మలో ఏం పాపం చేశావురా? ఇంత కర్మ అనుభవిస్తున్నావు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇప్పుడు వాడు పూజలో నిమగ్నమయ్యాడు కాబట్టి మనం పారిపోదామా? వద్దు గురువుగారు, ఈ గుండుండి మనం కాలు బయట పెడితే ఏదో ఒకరోజు మనం వాడికి తప్పకుండా దొరికిపోతాం.
రాహు అరిష్టాత్ సంప్రాప్తే రాహు పూజాం చకారయే. వెళ్ళేద్దాం పదండి. ఒరేయ్, ఇప్పుడు మనం వెళ్ళామంటే అందరం ఇరుక్కు చస్తాం. లేనిపోయిన గొడవ మనకెందుకు రా నాయన. నాయన, అగ్నిలో వేయవలసిన నెయ్యి నేలపాలయ్యింది. హోమం అభస్పాలు కాకముందే మనసు నిగ్రహించుకో. పూజారి గారు, హోమం మొదలైన 10 నిమిషాల్లో నా కళ్ళు నా మీనమును చూశాయి. నా దేవత నా కళ్ళెదురుగా ఉంది. భ్రమపడుతున్నావు. నీ కళ్ళు నిన్ను మాయ చేస్తున్నాయి. మాయ కాదు, భ్రమ కాదు. నేను చూస్తుంది నిజం. కావాలంటే మీరు కూడా చూడండి, కనిపిస్తుంది. చూడవలసిన అవసరం లేదు. ఇలాంటి అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ దేవుడు విపరీతమైన పరీక్షలు పెడతాడు. విభ్రాంతికి లోను కాకుండా ఏకాగ్రతతో హోమం పూర్తి చేయి. లేదు పూజారి గారు, నా కళ్ళు నిజం చెప్తున్నాయి. నా ప్రాణం నా ముందు తిరుగుతుంది. నా ప్రేమ నా దేవతను నా ముందు నిలిపింది. ఇన్ని రోజుల నా నిరీక్షణ ఫలించింది. గ్రహాలు ఎదురు తిరిగినా ఆ దేవుడు అడ్డుపడ్డా నా మీనమును నేను వదిలిపెట్టను. ఇక నా ప్రాణానికి ప్రాణమైన నా ప్రేమ దేవత నా వశం. నేను వెళ్తున్నాను. దైవ సంకల్పానికి ఎదురు తిరగవద్దు. హోమాన్ని పూర్తి చేయకపోతే నీకు కనపడుతున్న నిజం మాయమవుతుంది. నిష్ఠతో పూర్తి చేస్తే ఆ మాయ నిజమై తనంతట తానుగా నీ దరి చేరుతుంది. నా దరిలోనే ఉన్న నా భార్యను నీ మాటలు నమ్మి వదులుకునే మూర్ఖత్వం నాకు లేదు. ఈ హోమం ఎవరి కోసం? నా మీనమ్మ కోసం. తాను ఇక్కడికి చేరాక ఈ హోమం ఎందుకు? ఈ హోమం నీ ఒక్కడి మాత్రమే సొంతం కాదు. నీతో చేంపు తలపెట్టిన మా జీవితాలపై కూడా ఈ హోమం ఆధారపడి ఉంటుంది. మధ్యలోనే ఆగిపోతే నీ జీవితంతో పాటు మా జీవితాలు కూడా సర్వనాశనం అవుతాయి. ఏయ్! మూర్ఖుడా, చేసుకుని మహాపరాధం చేశావు. ఈ పాపం జన్మ జన్మలకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఎంత పాపమైనా భరిస్తాను, ఎంత బాధైనా అనుభవిస్తాను. అవసరమైతే ఆ విధిని కూడా ఎదిరించి చరిత్ర తిరగరాస్తాను. అప్రాచ్యుడా, ఏయ్! మీనమ్మా! హోమాన్ని చెడగొట్టి పెద్ద తప్పు చేశావు. ఈ పాపాన్ని నువ్వు అనుభవించక తప్పదు. నీకు తగిన శాస్తి జరుగుతుంది.
నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య నీకు దక్కదు. నీ భార్యని ఎదురుగా కళ్ళెదురుగా కనబడుతున్నా పట్టించుకోలేని నిస్సహాయ స్థితిని ఆవహిస్తుంది. నీ ప్రేమ పరాకాష్ఠకు చేరి నిన్ను రాక్షసుడిలా మారుస్తుంది. నీ ప్రేమ నీకు శాపంలా మారి అనుక్షణం నిన్ను వెంటాడుతుంది. గురువు గారు చెప్తాను పదండి. పదండి. వంతులు పూజారివి కాబట్టి వదిలేస్తున్నాను. అదే ఇంకొకటి మాటనుంటే ఈ పాటికి వాణ్ణి హోమానికి అర్పించేవాణ్ణి. ఏమ్మా ప్రదక్షిణాలు బాగా జరిగాయా? జరిగాయి నాన్న. 10 నిమిషాలు దైవ సన్నిధిలో గడుపుదాం. అలా కూర్చో అమ్మా. సరే. మినమా 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 అయ్యా ప్రసాద్ గారు మీరా? పంతులు గారు మీరా? నమస్కారం అండి. నమస్కారం. ఏమిటా తల కట్టేమిటి? బాబు గోడకి దెబ్బ తగిలి చిన్న బొత్తు కట్టింది. ఇలా వచ్చారేమిటి? ఏం లేదండి, మీ దర్శనానికి వస్తే దేవుడు కనిపించాడు. కాదు, దైవ దర్శనానికి వస్తే మీరే కనిపించారు. అవును, మీరేమిటి కుటుంబ సమేతంగా వచ్చారు? పైగా జానకిని కూడా తీసుకొచ్చారు. మా చిన్నమ్మాయి జానికి పుట్టినరోజండి. ముందు మీ ఇద్దరు ఆశీర్వదించండి. ఆహా, పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. పదండి, ఏదైనా దేవుడి గుళ్ళో అభిషేకం చేయిద్దాం. పంతులు గారు ఇది గుడేనండి. ఒరే గురునాథ శాస్త్రి, ఈ గుడి కాదురా, కేసరగుట్ట గుడిలో చేస్తే మహాశ్రేష్టంగా ఉంటుంది. పదండి వెళ్దాం. అబ్బా ఇప్పటికిప్పుడు కేసరగుట్ట అంటే ఎలా పంతులు గారు? మరోసారి చూద్దాంలేండి. అయ్యో, మీకు ఇక్కడ పరిస్థితి అర్థం కావట్లేదండి. అమ్మాయి మీద దుష్టశక్తి కన్ను పడింది. ఆ పీడ పోవాలంటే మనం వెంటనే కేసరగుట్ట వెళ్ళాలండి. పదండి. అవునండి, వెంటనే బయలుదేరాలి, లేకపోతే ఆ దుష్ట శక్తిని బంధించలేవు. మనం వెంటనే కేసరగుట్ట బయలుదేరి తీరాలి. అది కాదు పంతులు గారు, ఇప్పుడు అయ్యా మీరు మరో మాట మాట్లాడకండి, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. పదండి. పోనీలే నాన్న, పంతులు గారు అంత ఇదిగా చెప్తున్నారు కదా, అక్కడికి వెళ్దాం. అంతేనంటావమ్మా? సరే పదండి. రండి స్వామి. పంతులు గారు ఏమిటా కంగారు? అబ్బే ఏం లేదండి, అవతల గుడి మూసేస్తారేమో అని కంగారుగా ఉంది. మీరు పదండి. సరే పదండి.